స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. పెడతామని చెప్పి ఇప్పుడు కసరత్తులు చేస్తారు బాగా. ఇప్పుడు ఈ తరుణంలో మన రీసెంట్గా రైతు భరోసా కూడా మొత్తం ఇచ్చేసినాం అని చెప్తా ఉన్నారు. దీన్ని అసలు ఎట్లా చూడొచ్చు? అంటే ఈ టైంలో రైతు భరోసాను రిలీజ్ చేయడం కేవలం ఈ రైతు భరోసా అనేది స్థానిక సంస్థల ఎన్నికల కోసం వేస్తున్నటువంటి స్టెంట్. ఇప్పటికే 2 మంత్రులు విభిన్నమైనటువంటి ప్రకటనలు ఇచ్చారు, మళ్ళీ వెనుకకు తీసుకున్నారు. కానీ ప్రభుత్వము ఏదో ఒక సందర్భంలో కూడా ఈ ఎలక్షన్ పెట్టక తప్పదు కనుక ఈ రైతు భరోసాను గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరంన్నర కాలం లోపల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్ ఎంతైనా భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా వేస్తామంటున్నారు. గతంలో 4 ఎకరాల వరకే వేసింది ఈ ప్రాంత రైతులందరికీ, 4 ఎకరాల వరకు వచ్చింది. కానీ ఇప్పుడు అందరికీ కూడా వేస్తా అంటున్నారు. కేవలం అది రాజకీయంగా లబ్ధి పొందడమే కోసం ఇది రైతు భరోసా. ఈ రైతు భరోసా మరి గతంలో 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు, ఈసారి అందరికి ఇస్తా అంటున్నారు. మరి వచ్చేసారి ఎలక్షన్స్ తర్వాత అసలు ఇస్తారా ఇవ్వరా? మొత్తానికే 0 పెడతారా? ఇస్తే 4 ఎకరాలు ఇస్తారా, 2 ఎకరాలు ఇస్తారా? గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు రైతు భరోసా చేసిరు కదా, అది మొత్తం రాలేదా? అందరికి రాలేదా? అందరికి 80% రాలేదు, 4 ఎకరాల వరకే వచ్చింది. ఈసారి మాత్రం అందరికి ఇస్తా అంటున్నారు. ఈసారి అందరికి ఇస్తే మరి నెక్స్ట్ ఏం చేస్తారు? వాళ్ళ అవసరం కోసం అందరికి ఇస్తా అంటున్నారు. కానీ ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత, స్థానిక సంస్థల తంతు ముగిసిన తర్వాత ఎన్ని ఎకరాలకు పరిమితం చేస్తారా? 4ను 2 చేస్తారా, 1 చేస్తారా? ఎలాంటి క్లారిటీ లేదు రైతులు కనుక. ఎందుకన్నా ఇది తగ్గించే ప్రయత్నం చేస్తుంది ఎందుకు అనుకోవచ్చు ప్రభుత్వం? ఎందుకంటే గతంలో ప్రచారంలో భాగంగా ఆయన హామీలు ఇస్తూ అసలు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది. నిజంగా మళ్ళీ ఇప్పుడు వస్తే అసలు ఉన్న రైతులకే చక్కగా ఇవ్వట్లేదు అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఈ ఎట్లా చూడవచ్చు అసలు? ఎలక్షన్లో భాగంగా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రతి ఎకరాకు 5,000 చొప్పున ఇస్తే, పంటకు 5,000 చొప్పున ఇస్తే వీళ్ళు 7,500 ఇస్తా అని ఇప్పుడు 6,000కే తగ్గించుకున్నారు. కాకపోతే ఇదంతా కూడా ఏంటంటే రానున్న రోజుల్లోపల మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళొక 1000 పెంచి మేము అన్నది చేసినాము అనే దాకా వస్తుంది వాళ్ళది. అంటే ఇప్పుడు కౌలు రైతులకు కూడా ఇచ్చే పరిస్థితి ఉందా? కౌలు రైతులకు ఇంతవరకు ఊసే లేదు కౌలు రైతులకు ఇచ్చేటువంటిది. కనుక ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి అన్ని కూడా రాజకీయంగా లబ్ధి పొందారు, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపోయారు. ఇదంతా కూడా ప్రజలు, ఓటర్లు అందరూ గమనిస్తున్నారు. వాళ్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ ప్రజలు తోటి కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పింది ఒకటి, చేసేది ఒకటి కనుక వాళ్ళకి తగిన సమయంలో కూడా తగిన రీతిలో స్పందించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఎందుకు జాప్యం జరిగింది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఊర్లలో, గ్రామాలలో సర్పంచులు లేక చాలా అభివృద్ధి మొత్తం కుంటుపడిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే గ్రామాలలో ఉన్నటువంటి అభివృద్ధి అంతా కూడా ఎందుకు జాప్యం జరిగింది? స్థానిక సంస్థలు నిర్వహించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వెనుకపోతుంది. సుమారు 1,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాకుండా నిలిచిపోయినాయి. ఇంత పెద్ద ఎత్తున మాకు బడ్జెట్ లేదు, పైసలు లేవు అని చెప్తున్నటువంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లోపంతో రాలేదు. కానీ వాళ్ళకు పెట్టాలంటే భయం. ఇచ్చిన మాటలు తప్పాము, అధికారంలో ఉన్నాము, అధికారానికి ముందు అనేక 420 హామీలు ఇచ్చినాము, 6 గ్యారంటీలు చెప్పినాము, వాటిలో ఏ ఒక్కటి కూడా సకంగా అమలు చేయలేకపోతున్నాం. కనుక వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోతాం అనే భయంతో ఈ ఎన్నికలకు వెనుకపోతుండ్రు. భయమే లేదు, మేము దానికోసం ఆపలేదు, వర్గీకరణ విషయంలో అంశం ఉన్నది కాబట్టి దానికోసం ఆపినాం, ఇటు 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని హామీ ఇచ్చినాం కదా, దానికోసం ఆపినాం అని చెప్పి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉన్నది. ఇప్పుడు తీరా చూస్తే ఆ 42% పక్కన పెట్టి డైరెక్ట్గా ఎలక్షన్ ముందలిపోతా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసలు ఇదంతా? ఈ 42% అనేది ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చింది కనుక దాని ప్రకారం చేస్తా అని, అది సాధ్యం కాదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ పార్టీ పరంగానే రిజర్వేషన్లు ప్రకటించుకుని అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా మనం గతంలో చూసినాము ఎస్సీ వర్గీకరణలో ఎన్ని సంవత్సరాల జాప్యం జరిగింది అనేటువంటిది. దాన్ని అందుకోలేకనే దాన్ని ఏదో కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లి మేము రాజకీయంగా లబ్ధి పొందవచ్చు, 42% మేము సిద్ధంగా ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వమే ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు లబ్ధి పొందడం కోసమే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అది అక్కడి నుంచి అంత తొందరగా రాదనే విషయం కూడా వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈ 42% మేము కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలి, స్థానిక సంస్థలో ఎట్లయినా కూడా గెలిచి ఏదో ఉన్న తన పరపతిని రేవంత్ రెడ్డి గారు తన పరపతిని నిలుపుకొని మళ్ళీ స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నమే చేస్తుండే తప్ప పదిలం 80% కూడా కాదు. వాళ్ళ పార్టీలోనే వాళ్ళకి అనేక కుయుక్తులు. ఢిల్లీకి సంచులు మూసుడు కనుక నడుస్తుంది. ఈ సంచులు మూసుడు అయిపోయిన తర్వాత ఆగితే ఏ ఒక్కసారి ఆగినా కూడా అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఢిల్లీకి పోతున్నా, నా సొంతంగా ఒక్కసారి కూడా పోలేదు, అది కూడా ఒక సామాన్యుడి లాగా పోతున్నా, నేను అనుకుంటే స్పెషల్ ఫ్లైట్లు తీసుకొని పోవచ్చు కానీ నేను అట్లా పోవట్లేనని చెప్పి చెప్తా ఉన్నాడు.
ఇప్పటి వరకు పోయిన సందర్భాలలో ఎన్నిసార్లు పోయిండు, ఏమన్నా తీసుకొచ్చిండా, రాష్ట్ర ప్రయోజనాలు ఎంతవరకు ఢిల్లీ నుంచి వచ్చినవి, 180,000 కోట్లు తీసుకొచ్చిన అంటుంది. అదేమీ లేదు. అవన్నీ ఎక్కడ కూడా ఆచరణ లేదు. వీళ్ళు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఏదన్నా శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఇవి జనరల్గా రొటీన్గా వచ్చే నిధులు తప్ప ప్రత్యేకమైన నిధులు అంటూ ఏమి కూడా రాష్ట్ర ప్రభుత్వం లేవు. అన్ని ఒప్పందాల కాగితాల వరకు, ఫోటోల వరకే పరిమితం అవుతున్నవి. దావోస్ పోయి అక్కడ కూడా లక్షల కోట్లు, వేల కోట్లు అని అన్నారు. అవి ఎక్కడ కూడా కార్యరూపం లేదు. వచ్చిన కంపెనీలు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, నిర్లక్ష్య వైఖరి, ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలు చూసి. అన్న, రైతు బంధు రీసెంట్గా వేసినామని చెప్తా ఉన్నాడు. ఎంతవరకు వేసిరు, ఎన్ని ఎకరాలకు పడ్డాయి? ఇప్పుడు రైతు బంధు 3 ఎకరాల లోపు పడ్డాయి అని చెప్పేసి అంటున్నారు, కానీ 3 ఎకరాల వరకు కూడా పడలేదు. గతంలో 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు పడడానికి 2 నెలలు పట్టింది. అది ఆ దఫా అయిపోయింది. అంటే అందరికీ ఇస్తా, నేను కేసీఆర్ కన్నా నేను 2,000 ఎక్కువ ఇస్తా, 3,000 ఎక్కువ ఇస్తా అని చెప్పేసి కాలయాపన చేసి 6 నెలలు గడిపిండు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు స్థానిక ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గుంజుకుందామని చెప్పేసి ఏదో అరకొరగా 2 ఎకరాల వరకు వేస్తా అని చెప్పేసి ఇప్పుడు వేసిండు. అంతే. వేసింది కేవలం ఓట్ల కోసమేనా, ఎలక్షన్ల కోసం? 100% వాళ్ళే చెప్తున్నారు కదా, స్థానిక ఎన్నికలలో బలం తగ్గింది, రేపు ఈ రకంగా డబ్బులు ఇచ్చి ఓట్లు రాబట్టుకొని మా బలం చూపించుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఈ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసమే వేస్తున్నారు. అది కూడా 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకే అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మాత్రం 2 ఎకరాల వరకు పడ్డాయి. ప్రధానంగా అప్పుడు అంతకుముందు కౌలు రైతులకు కూడా వేస్తాం, కేసీఆర్ ఓన్లీ మన నార్మల్ రైతులకు ఇచ్చిండు, కానీ కౌలు రైతుల పరిస్థితి ఏందని చెప్పి మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పుడు కౌలు రైతులకు ఫస్ట్ కా నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు పడ్డాయి రైతు బంధు, ఎంతెంత వచ్చినాయి? అసలు కౌలుదారులను గుర్తించింది కూడా లేదు. ఎన్నికల ముందు ఏదో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారం కోసం వాళ్ళు మాట్లాడిన మాటలు అవి. అధికారం వచ్చిన తర్వాత కౌలు రైతు లేడు, అసలు రైతును కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులలో నీళ్లు తీసుకొని ఇసుక అమ్ముకున్నారు. మరి ప్రజలకు టాయిలెట్ అంటే కాలేజ్ ఇప్పుడు మన పెద్దపల్లి జిల్లాలో కాళశ్రీరాంపూర్, ఓదెల లాంటి ప్రాంతాలలో నీళ్ళు వచ్చిన రోజులు లేకుండా మన కేసీఆర్ గారు ప్రతి రైతు ఎకరానికి భూమి కూడా నీళ్ళు అందించిండు. ఇప్పుడు ఈ నీళ్ళు అందిస్తా అని చెప్పేసి ఏదో చేసి మాయ మాటలు చెప్పి కేసీఆర్ కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తా అని చెప్పేసి మాట్లాడి మరి ఈరోజు రైతు వేసుకున్న వాళ్ళకు కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మొన్నటికి మొన్న కూడా మొన్న ఎండాకాలం కూడా బోనస్ ఇస్తా అని చెప్పేసి దిగుబడి తక్కువ వస్తుందని తెలిసి కూడా సన్న వడ్లు పండించుకున్న రైతులకు కూడా దిగుబడి రాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఇస్తా అంటున్నాడు. అంటే ఇవి మాయ మాటలే. నిన్నొక మాట, ఇయ్యాలొక మాట. వీళ్ళు ఈ తాగుబోతుల కన్నా ఇప్పుడు ఈ మొత్తం బస్సు ఫ్రీ చేసి అమ్మాయిలందరినీ తిరిగిపోతూ చేసిండు. ఇప్పుడు ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి పాలన అందించాలి, కానీ వీళ్ళకు జేబులు నింపుకోవడానికి మాత్రమే పనికొచ్చే పథకాలు పెట్టి. ఇప్పుడు ఇసుక కాదు కదా కాళేశ్వరం కట్టింది. అసలు ఆ కాళేశ్వరం వల్ల 1,00,000 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. మీరేమో ఇసుక దోకపోతురు, నీళ్ళు ఇస్తలేరంటే అది కూలిపోయింది కదా, ఏ నుంచి వస్తాయి నీళ్ళు? అరే ఒక ఇల్లు, ఒక పిల్లరు ఒరిగితే మళ్ళీ పిల్లలు కట్టుకుంటాం, ఇల్లు కాపాడుకుంటాం. మరి అంత ఖర్చు పెట్టుకొని 1,00,000 ఎకరాలకు సాగు పంటలు పండిస్తాయని చెప్పేసినటువంటి మరి ప్రాజెక్టును మరి వీళ్ళు ఎందుకు ఆపి దాన్ని వ్యవస్థను అట్టుగా పక్కపడేస్తారు? మరి అంటే ఇప్పుడు దానివల్ల ఎంతమంది ఉపయోగం అండి అంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటువంటి పనులు చేసుకుంటే వాళ్ళు అందరూ వచ్చి మళ్ళీ వ్యవసాయం కుటుంబంలో వ్యవసాయం చేసుకున్నారు. దేని కారణం వల్ల? ఆ నీళ్ళ వల్ల. భూగర్భ జలాలు నిండి ప్రతి పొలానికి ప్రతి పంట పండింది. మరి ఈయన వచ్చినాక మరి ఏం చేసిండు? మరి అది కాకపోతే ఇంకోటి కట్టాలి కదా.